హాయ్ అందరికీ. ఈ వీడియో అయితే కనుమ రోజుది. నా చిట్టి తల్లిని అయితే ఒక లుక్ వేయండి. నా ముగ్గు బాగుందా, మా మమ్మీ వేసిన ముగ్గు బాగుందా? అంతేకాదు, మా మమ్మీ వేసిన రథం ముగ్గులో కూడా నేనే కలర్స్ వేసా. ఎలా ఉందో మీరే చెప్పండి. అందుకే అంటారేమో మూడేళ్ల పిల్ల ముంత కాసరా అని. అటు ఇటు చేసైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసేసింది. అమ్మయ్య, ముగ్గు అయితే కంప్లీట్ అయింది. ఆగండి ఆగండి, ఇంకా అయిపోలేదు. ఇక్కడేం చేస్తుంది నా చిట్టి తల్లి? పూజ కోసం అయితే అన్నీ రెడీ చేస్తుంది. ఇక నా బిడ్డ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. చదువులోనైతే క్లాస్ ఫస్ట్, డ్యాన్స్లోనైతే ఇరగదీస్తుంది, మాటకారి, ఇంకా యాటిట్యూడ్ గర్ల్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక నేనైతే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని పక్కన వదినమ్మ పసుపు బొట్టుకు రమ్మంటే వెళ్ళాను. అక్కడ వదినమ్మ నాకు తులసి మొక్కను వాయినంగా ఇచ్చారు. ఈ వదినమ్మ అయితే పూజలు చాలా చక్కగా చేసుకుంటారు. అసలు అంత ఓపిక ఎక్కడి నుండి వస్తుందో ఏమో. మా మమ్మీని చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. మా చిట్టి తల్లిని చూడండి, నాకంటే ఇంకెంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇక మేమైతే మా ఫెస్టివల్ని చాలా బాగా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మా చిట్టి తల్లి అయితే వాళ్ళ డాడీతో అయితే ఫుల్ బిజీ. ఇక మేమైతే షాపింగ్ అని వెళ్ళాము డిమార్ట్కి. అక్కడికి వెళ్ళినాక నా బిడ్డ చూడండి, చెప్పుల గోల, ఎక్కడికి వెళ్ళినా చెప్పుల గోలే నా బిడ్డకి. ఇక మా సార్ అయితే చెప్పులు నా కోసమేమో సెలెక్ట్ చేస్తున్నాడు అనుకున్నా, కానీ కాదంట, బిడ్డ కోసం అంట. ఇక మా కన్నయ్య గారి డిస్కషన్ అయితే సీరియస్గా ఉంది ఇక్కడ, ఒకసారి వినండి మీరే. మమ్మీ చూడు, ఇంత చిన్న చెప్పులకి 109, ఇంత చిన్న చిన్న చెప్పులకు 109. ఇక చూడు, వాళ్ళ చిన్న చెప్పులకు 109. మా కన్నయ్య గారి లొల్లి అట్లుంటే ఇక్కడ తండ్రి బిడ్డది ఇంకా షాపింగ్ అయిపోలేదు. నాకేం చేయాలో అర్థం కాక నేనైతే వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు మా డాడీని నన్ను అంది కదా, ఇప్పుడు మా మమ్మీని చూడండి. మా మమ్మీకి అయితే నైటీలు అంటే ఇష్టం. ఇంట్లో 100 నైటీలు ఉన్నా సరిపోవు మా మమ్మీకి అయితే. చెప్పిన కదా మాటకారి అని, అర్థమైందా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.